హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చిన్ను ఛానల్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. మేము చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాము. మేము బతుకమ్మ ఎలా పేర్చామో ఎలా చేసుకున్నామో నేను మీకు చూపిస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు బతుకమ్మ కోసం గుమ్మడి ఆకులు పెట్టుకొని తర్వాత ఈ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చుకోవాలి. మా బతుకమ్మని మా అమ్మమ్మ పేరుస్తుంది. ఫస్ట్ తంగేడు పువ్వులను ఒక లైన్ పేరుస్తుంది. చిన్న బతుకమ్మని కూడా చేసుకుంటున్నాం. ఫస్ట్ ఒక లైన్ తంగేడు పువ్వులను పేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ గునుగు పూలతో ఇంకొక లైన్ని పేర్చుకుంటున్నాము. ఈ పూలన్నీ మా తాతయ్య మా చుట్టుపక్కల ఉండే పొలాల చుట్టుపక్కల నుండి తీసుకొచ్చాడు. పెద్ద బతుకమ్మ రోజైతే ఈ గునుగు పూలని కట్టలుగా కట్టి కలిసి వేసి పేర్చుకుంటాం. ఇప్పుడు బంతి పూలకి పుల్లలు కుచ్చి ఇంకొక లైన్ పేర్చేసింది మా అమ్మమ్మ. పేర్చిన తర్వాత తినాలని మా అమ్మమ్మ తినకుండానే బతుకమ్మ పేర్చుతుంది.
ఇలా ఒక్కొక్క లైన్ బంతి పూలతో, మందార పూలతో, గులాబీ పూలతో, గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చడం అయిపోయింది. మా అమ్మమ్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క బతుకమ్మ పేర్చింది. మా బతుకమ్మలు రెడీ అయిపోయాయి. మేము అక్కడికి వెళ్తున్నాం. వావ్, బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎన్నెన్ని పూలతో ఎన్నెన్ని బతుకమ్మలు ఉన్నాయో చూడండి. శ్రీయాన్సి నేను ఇద్దరము కలిసి బతుకమ్మ ఆడుకున్నాము. మీరు కూడా ఎంజాయ్ చేశారా? ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.